నమస్తే, నేను మీ అశ్విని కుమార్. జనవరి 22 భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అయోధ్య వైపు రామ మందిర్ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ. జనవరి 22 ఇంత ముఖ్యమైన రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తుంటే, భారతదేశంలో మాత్రం రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక సరికొత్త వివాదం తెరలేకపోతుంది. ఇది చాలా నిర్ణయం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన రామ్ మందిర్ ట్రస్ట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి ముఖ్యంగా దాదాపు అన్ని పార్టీల వాళ్ళని, అలాగే అన్ని రంగాల్లో వాళ్ళకి క్రీడా రంగం, సినిమా రంగం, ఇట్లా అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళని, ఆ దేశభక్తులకి సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడా ఆ రోజు ఇన్విటేషన్ పంపించినట్టుగానే ఆ భాగంలోనే సోనియా గాంధీకి కూడా వాళ్ళు రమ్మని ఒక ఇన్విటేషన్ పంపిస్తే ప్రాణప్రతిష్ఠ రోజు దాదాపు ఇది జరిగి 20 రోజులైంది. కానీ సున్నితంగా ఆమె ఇంకా 11 రోజులు సమయం ఉండగా నేను అయోధ్య రాలేను అని చెప్పి తిరస్కరించారు సోనియా గాంధీ. దీని వెనక ఆమె చెప్పిన కారణాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇదొక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ అని, దీన్ని రాజకీయం చేస్తున్నారంటూ, అందుకే మేము రావట్లేదని చెప్పి చాలా కారణాలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వర్గీయులు. మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే సోనియా గాంధీ నిర్ణయంతో పాటు మల్లికార్జున్ ఖర్గే, అలాగే అధీర్ రంజన్ చౌదరి, వీళ్ళందరూ కూడా మేము కూడా ఆ రోజు ప్రాణప్రతిష్ఠ రోజు అయోధ్యకు రాలేమని చెప్పి ఆహ్వానాన్ని తిరస్కరించడం భారతీయులందరికీ కూడా కొద్దిగా ఆవేశానికి కూడా లోనైనట్టు ఉండొచ్చు వాళ్ళ నిర్ణయానికి, అలాగే సంభ్రమాచార్యాలకు కూడా గురి చేసి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నట్టుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ అంటే వీళ్ళకి తప్ప ఆ అయోధ్య రామ మందిర్ రోజు ప్రాణ ప్రతిష్ఠ ఇదంతా కూడా వేరే పార్టీలకి అసలు న్యాయంగా గత చరిత్ర చూస్తే ఎవరికి కూడా మాట్లాడే హక్కు లేదు. దాదాపు 1992లో అప్పుడు జరిగినప్పుడు బాబ్రీ మసీదు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగినప్పుడు కూడా అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహరావు కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఆర్టికల్ 356ని పెట్టి 3 బీజేపీ ప్రభుత్వాలని రద్దు చేశారు కూడా. ఇవన్నీ కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టుకుని వస్తుంది అయోధ్య రామ మందిర్ నిర్మాణం అని చెప్పి మేనిఫెస్టోలు. ఈ 30 సంవత్సరాలు మేనిఫెస్టోలో పెట్టుకున్నందుకు కూడా బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో కూడా రాలేకపోయింది. ఎందుకంటే దీన్నన్నింటినీ ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఒక ఓటు బ్యాంక్ అని వాడుకుంది, బీజేపీ ఓటు బ్యాంక్ వాడుకుంది అని చెప్పుకుంటూ వచ్చి ముస్లిం క్రిస్టియన్ ఓటు బ్యాంక్ వైపే ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాన్ని పనుకుంటూ ఆ ఓటు బ్యాంక్ మీదే చేసుకుంది. నష్టపోయింది ఈ 30 సంవత్సరాలు బీజేపీ పార్టీయే. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక గొప్ప అద్భుతమైన సన్నివేశం మనం చూడబోతున్నాము జనవరి 22వ తారీఖు. అలాంటి దానికి సోనియా గాంధీ రాకపోవటం, ఆ నిర్ణయం సొంత నిర్ణయమైనప్పటికీ కూడా ఆమె పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఒక మంచి పని చేసిన వ్యక్తిగా కాదు, ఇలాంటి వ్యక్తిగా. అంతేకాకుండా దాదాపు 30 సంవత్సరాల నుంచి బీజేపీ అంతకుముందు అధికారంలో లేదు, యూపీఏ అధికారంలో ఉంది. నిజంగా వాళ్ళకి ఆ పేరు రావాలనుకుంటే, వాళ్ళే చేయాలనుకుంటే ఎప్పుడో రామ మందిరాన్ని నిర్మించేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళకి ఏ కోసానో కూడా ఆ ఉద్దేశం లేదు. ఎంతసేపటికి రామ మందిర్ అనే ఇష్యూని ఓటు బ్యాంక్ అని వాడుకుంటూ ఉండాలి. ఇప్పటికీ కూడా బీజేపీ అయోధ్యలో రామ మందిర్ నిర్మాణాన్ని చేపట్టింది అన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో ఇంకా ముందు ఏది వంకతో వెళ్ళాలి ఎన్నికల ప్రచారానికి అనేది ఒక ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే వాళ్ళు అనుకుంటున్నవన్నీ కూడా ఆర్టికల్ 370 రద్దు అవ్వటం, ట్రిపుల్ తలాక్, ఇలాంటివన్నీ కూడా చూశారు. ఇంకా కాంగ్రెస్కి ఎక్కడా కూడా ఒక ఆయుధం కానీ ఏదైనా కూడా మోడీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒక నెపం నెట్టడానికి ఎక్కడా వాళ్ళకి అవకాశం చేజెక్కట్లేదు. అప్పటికే అవినీతి అనుకున్నారు, కరప్షన్లు జరిగిపోతాయి అనుకున్నారు, మత కళాలు జరిగిపోతాయి అనుకున్నారు. ఏ రకంగా చూసినా కూడా రక్షణ రంగం వైపు ఏమన్నా చూద్దాం అనుకున్నారు, పాకిస్తాన్ అందాం అనుకున్నారు, చైనా అందాం అనుకున్నారు. ఎక్కడా కూడా ఏ అవకాశాన్ని నరేంద్ర మోడీ 10 సంవత్సరాల్లో ప్రతిపక్షాలకు ఇవ్వలేదు. మిగిలింది మణిపూర్ మీద కూడా చర్చ జరుగుతోంది. అట్లాగే చాలా విచారణ జరుగుతోంది. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అది కూడా ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నోరు మెదపలేదు అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు సమాచారం. ఇంకా సోనియా గాంధీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో ఎక్కడా కూడా సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ పోటీ చేయడానికి అవకాశాలు లేకుండా చేశారు ఉత్తరప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు అందుకే రాహుల్ గాంధీ కూడా కేరళ వెళ్ళిపోయారు పోటీ చేయడానికి. ఇప్పుడు సోనియా గాంధీ కూడా గమనించారు, రామ్ మందిర్ తర్వాత కూడా తనకి ఎక్కడా కూడా గెలుపు అవకాశాలు లేవు. ఉత్తరప్రదేశ్ నుంచి నెమ్మదిగా తెలంగాణ, ఖమ్మం వైపు చూస్తున్నారు. నాకు తెలిసి సోనియా గాంధీ కనుక ఈ ఆహ్వానాన్ని మన్నించి ఆమె వచ్చుంటే ఇంకా మంచి పేరు వచ్చి ఉండేది. అంటే
ఆమె ఈ కోణంలో ఆలోచించి ఎక్కడా ఓటు బ్యాంక్ పోతుందని చెప్పి ముస్లిం క్రిస్టియానిటీ ఓటు బ్యాంకుల గురించి ఆలోచిస్తున్న సోనియా గాంధీ మర్చిపోతున్న విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన బొక్క నవాబ్ అనే ముస్లిం లీడరే దాదాపు 10 లక్షల రూపాయలు పెట్టి అయోధ్యలో రాముడికి ఒక కిరీటాన్ని ఇస్తున్నారు. ఇలాంటివన్నీ ఈ కోణంలో కూడా చూడడం నేర్చుకోవాలి సోనియా గాంధీ. పార్టీలు ఏవైనా సరే భారతదేశం వచ్చినప్పుడు అందులో ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నప్పుడు ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టం తెరలేపబోతున్నప్పుడు అన్ని పార్టీలు పాలు పంచుకుంటే వాళ్ళకు వచ్చే పేరే తప్ప పోయే పేరేం లేదు. ఎంతసేపటికి ఓటు బ్యాంక్ అని ఆలోచించుకుంటే చరిత్రలో వాళ్ళు అలాగే మిగిలిపోతారు. ఇప్పటికే కూడా మళ్ళీ 24 నుంచి 29 దాకా కేంద్రంలో ఎక్కడా కూడా యూపీఏ అధికారంలో వచ్చేట్టుగా ఏ సర్వేలు చెప్పట్లేదు. ఎక్కడ కూడా వాళ్ళకి ఏ కోసమైనా కూడా అవకాశం కూడా రానివ్వట్లేదు ఎన్డీఏ ప్రభుత్వం. ఎప్పటికైనా ఒకవేళ సోనియా గాంధీ ఆమెకేమన్నా వాళ్ళ కులపరంగా కానీ ఏమన్నా వాళ్ళు వెళ్ళట్లేదు అని నిర్ణయించుకున్న కనీసం మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మేము కూడా ఆమెతో ఏకీభవిస్తున్నాము, మేము అయోధ్యకి వెళ్ళమని చెప్పడం కూడా వాళ్ళనే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మనం జనవరి 22వ తారీఖు కాంగ్రెస్ పార్టీనా, ఆప్వా, కమ్యూనిస్టులా, లేకపోతే బీజేపీనా, ఆర్ఎస్ఎస్, విహెచ్పీ అని కాకుండా మొత్తం హిందువులందరూ కూడా అయోధ్య వైపు కదులుతున్నారు. చాలా స్పెషల్ రైళ్లు వేశారు, ఫ్లైట్లు వేశారు. ఇంకా చెప్పాలంటే అమెరికాలో న్యూయార్క్ టైమ్స్లో కూడా లైవ్ ఇవ్వబోతున్నారు ప్రోగ్రామ్. ఇలా ప్రపంచ దేశాలంతా యూకేలో కూడా లైవ్ ఇవ్వబోతున్నారు. దాదాపు 70 దేశాలు లైవ్ ఇవ్వబోతున్నాయి. ఇలాంటి సమయంలో భారతదేశంలో సంబంధించి అందులో మాజీ ప్రధానమంత్రి భార్య సోనియా గాంధీ అలాంటి ఫంక్షన్కి వెళ్ళకపోవటం అనేది భారతీయులకందరికీ కూడా మనసుని నొప్పించే విషయమే. ఒక పరంగా రాజకీయ పరంగా ఆలోచించుకున్నా కూడా రాజకీయ పరంగా ఆమె అయోధ్యకి వెళితే ఆమెకే కొద్దిగా పేరు వస్తుంది, అన్నీ మర్చిపోతారు. అలాంటి మర్చిపోయిన సోనియా గాంధీ మేము వెళ్ళము, ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్, బీజేపీకి ఏం హక్కు ఉందంటే బీజేపీకే అయోధ్య విషయంలో సర్వ హక్కులు ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాలు మేనిఫెస్టోలో పెట్టి రాజ్యాధికారం చాలా రాష్ట్రాల్లో కోల్పోయి అప్పుడు 92లో జరిగిన ఇన్సిడెంట్లో 356 ఆర్టికల్ ప్రవేశపెట్టి అధికారాన్ని 3 రాష్ట్రాల్లో కోల్పోయినా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ అదే అయోధ్య రామ మందిర్ని తీసుకొని అదే కోర్టు కేసులన్నిటికీ కూడా వెళ్ళి దాదాపు శాంతియుతంగా పరిష్కరించి ఈరోజు అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్టని ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నప్పుడు చేయబోతున్న సన్నివేశం. ఇలాంటి సన్నివేశాలని రాజకీయ కోణంలో చూడకూడదు, భారతదేశానికి చూడాలి. ఎందుకంటే రాముడు అందరివాడు. దయచేసి అన్ని పార్టీల వాళ్ళు ఒకసారి ఆలోచించి దీని మీద నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించుకోవాలి. ఇది ఓటు బ్యాంక్ కిందో బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పీ అని కాకుండా భారతీయులందరూ కూడా అయోధ్య రామ మందిరం వైపు అడుగు వేస్తున్నారు. మనం కూడా అందులో భాగం పంచుకుంటే అందరూ కూడా మనకి మంచిదే, రాజకీయ పార్టీలన్నిటికీ కూడా మంచిదే. థ్యాంక్ యూ.